హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మీనాక్షి ఫ్యాషన్స్ అండి. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మనం దోశలు వేస్తూ ఉంటాం కదా. దోశలు వేస్తున్నప్పుడు ఒక ఆనియన్ తీసుకొని ఒక ఆనియన్ని ఒక కట్ చేసి ఒక చిన్న ముక్క దానికి ఒక ఫోర్క్ స్పూన్ అనేది మనం అటాచ్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మళ్ళీ ఆనియన్ ఒకటే పెట్టుకున్నాం అనుకోండి, ఇది కాలుతూ ఉంటుంది. సో స్పూన్ మనం అటాచ్ చేసుకోవడం వల్ల మనకి కాలదు. అండ్ పెనానికి ఇలా ఆయిల్ అప్లై చేయకుండా ఆనియన్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి దోశ అనేది మాడిపోకుండా వస్తుంది. చూడండి, మీ ముందే వేస్తూ ఉంటాను. దోశలు కూడా ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ దోశలు ఏంటి పింక్ కలర్లో ఉన్నాయి, వైట్ కలర్లో ఉండాలి కదా అని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇది పింక్ దోశ అండి. పిల్లలకి చాలా చాలా వరకు ఏంటంటే దోశలు కలర్లు చేంజ్ అయ్యి ఉంటుంటే వాళ్ళకి ఇంకా ఇష్టంగా తింటూ ఉంటారు. అలానే ఇంకా వాళ్ళకి ఏంటంటే పింక్ దోశ అనేది ఏంటి అంటే కలర్ వల్ల వాళ్ళు తింటారు. బట్ వాటి ఏంటంటే అది బీట్రూట్ అండ్ మనకి బీట్రూట్ క్యాప్సికమ్ ఉంటుంది కదా. సో అవి డైరెక్ట్గా వాళ్ళు ఎలాగో తీసుకోరు. అవి ఎలా తీసుకోవాలి ఏంటా అని దోశల్లో నేను ఇలా యాడ్ చేసి నేను పెడుతూ ఉంటానండి. సో ఇక పిల్లలు కూడా చాలా చాలా హెల్తీగా ఉంటుంది ఫుడ్. మనకి వాళ్ళు ఇష్టంగా దోశలు తింటారు కాబట్టి. చూస్తున్నారు కదా, పింక్ దోశ అనేది మాడకుండా మనం ఆయిల్ అనేది కూడా అప్లై చేసుకుని సరే దోశ మాడకుండా ఎలా వచ్చిందో క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. వాళ్ళకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, అండ్ లేదు చాలామందికి స్మూత్గా అంటే స్మూత్గా అంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. అండ్ చాలామంది సిమ్లో పెట్టి దోశలు వేస్తూ ఉంటారండి. నేను సిమ్లో పెట్టకుండా డైరెక్ట్గా హైలో పెట్టి వేస్తూ ఉంటాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కుకింగ్ టైం కూడా మనకి సేవ్ అవుతుంది. అంటే చూస్తున్నారుగా బీట్రూట్, క్యారెట్ అండ్ నేను క్యాప్సికమ్ ఉడికించి ఒక్కొక్కసారి ఉడికిస్తాను, ఇంకొకసారి లేదు అంటే మనం డైరెక్ట్గా మిక్సీ చేసేసుకోవచ్చు. సో మిక్సీ చేసేసుకొని ఆ జ్యూస్ అనేది వచ్చిందాన్ని వడకట్టుకొని ఇలా వడపోసుకొని దోసల పిండిలో అనేది మనం ఇలా కలుపుకుంటాం. బీట్రూట్ అండ్ క్యాప్సికమ్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం స్పైసీనెస్ వస్తుంది. అందువలన మళ్ళీ చేదు అనేది రాదు. సో స్పైసీనెస్ అండ్ బీట్రూట్ ఏంటంటే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి వగరగా మనకి క్యాప్సికమ్ వేసుకుంటే ఆ వగర అనేది పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇది కొబ్బరి చట్నీ మరి పల్లీల చట్నీతో చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈసారి బీట్రూట్తో ట్రై చేయండి. ఎప్పుడు కూడా నార్మల్గా వైట్ దోశే కాకుండా పింక్ దోశ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం ఇదే పద్ధతిలో క్యారెట్ కూడా చేసుకోవచ్చు. ఏం లేదండి, అవి నార్మల్గా మీకు ఇష్టం అంటే జ్యూస్ మిక్సీ చేసేసి ఆ జ్యూస్ని వేసేయచ్చు. లేదు కొన్నిసార్లు అవి బాయిల్ కూడా చేసుకుంటారు. చాలా బాయిల్ చేసుకోవచ్చు, మన ఇష్టం. సో నేనైతే డైరెక్ట్గా మిక్సీ చేసేసాను. మళ్ళీ బాయిల్ చేస్తే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అవన్నీ పోతాయి కదా, అందువల్ల అని నేను డైరెక్ట్గా మిక్సీ చేసేసి దాన్ని ఆ జ్యూస్ని ఇలా చేసి ఆ జ్యూస్ని మనకు కావాల్సినంత క్వాంటిటీ మనం కలుపుకుంటాం. టేస్ట్ అనేది చూసుకోవాలి, మరి ఎక్కువ వేసేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే వగరగా దోశ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో అందువల్ల మీరు ఈసారి నెక్స్ట్ టైం దోశ వేస్తే పిల్లలకి పింక్ దోశ కూడా వేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చితే కన్ఫామ్గా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ ఈ పింక్ దోశ వేరే అంటే నేను కొంచెం డిఫరెంట్గా చేశానని కాదు, చాలామంది వేస్తూ ఉంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చెప్పి నేను వేసాను. ఎలా ఉంది మరి మీరు కామెంట్లో కూడా ఒకసారి చెప్పండి. ఓకేనా? మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో దోశ ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్పండి. మీరు బీట్రూట్ క్యారెట్ వేసేటప్పుడు క్యాప్సికమ్ యూస్ చేయొద్దు, ఎందుకంటే క్యారెట్ బాగానే ఉంటుంది కాబట్టి. బీట్రూట్ యూస్ చేసినప్పుడు క్యాప్సికమ్ వేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ వాచింగ్ మై ఛానల్. అండ్ నేను లేటెస్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో దోశ అనేది రెడీ అయిపోయింది. ఇలా తీసుకొని హాట్ బాక్స్లో ఇలా రెడీగా పెడితే సర్వీస్ టైంలో మనం హ్యాపీగా ఈజీగా సర్వీస్ చేసుకోవచ్చు. ఓకే, బాయ్.